హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. నేను ఒక పాతకాలం వంటనైతే చూపిస్తాను. నైవేద్యం కిందైనా పెట్టుకోవచ్చు. మనం తినడానికైనా తీసుకోవచ్చు. అదేంటో కాదండి పెరుగన్నం. పెరుగన్నం పాతదేంటండి అని మీరు అనుకోవచ్చండి. మా చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు ఎక్కువ శాతం అంటే అమ్మవారికి ఊర్లో ఉండే గ్రామ దేవతలకైతే ఈ నైవేద్యాన్ని అయితే పెడుతూ ఉంటారండి. ఇప్పుడంటే నైవేద్యాలంటే రకరకాల స్వీట్లు, రకరకాల నైవేద్యాలైతే వచ్చేసాయండి. పెరుగన్నానికి కూడా పోపయితే ఏస్తున్నారు. కాలంతో పాటు మనం మారాలన్నట్టు రకరకాల అన్నీ అయిపోయినాయండి. అప్పట్లో అయితే వాళ్ళైతే ఇదే పెట్టేవాళ్ళు. అంటే చిన్నప్పుడు ఏదన్నా బాగాలేకపోయినా అమ్మవారు ఆటలమ్మని చిన్న పిల్లలకు, పెద్దవాళ్ళకి పోస్తుంటారు కదా! అప్పుడు అమ్మవారు ఊర్లో ఉండే అమ్మవారు శాంతపరచాలనేది ఎక్కువ శాతం అయితే ఈ పెరుగన్నాన్ని అయితే పెడుతూ ఉంటారండి. వాళ్ళు ఎలా చేశారు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే నేను చూపిస్తానండి. ఇక్కడ నేను కుక్కర్ గిన్నె అయితే తీసుకున్నానండి. అప్పట్లో కుక్కర్ అయితే ఏం లేదు కాబట్టి వాళ్ళు కట్టెల పొయ్యి మీద డైరెక్ట్‌గా అయితే వండేవాళ్ళు. ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఒక కప్పు బియ్యం వేసుకొని ఒక 3, 4 టైమ్స్ అయితే క్లీన్ చేసుకున్నానండి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న వాటర్ కూడా తీసేసి క్లీన్ చేసుకొని తర్వాత ఒక కప్పు రైస్‌కు 2:30 కప్పులు అయితే వాటర్ అయితే వేసుకున్నానండి. తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే కుక్కర్ గిన్నె మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక 3 టైమ్స్ విజిల్ వచ్చేంత వరకు అయితే అన్నాన్ని అయితే ఉడికించుకోవాలండి. చూడండి ఈ విధంగా అయితే అన్నం అయితే ఉడికింది. తర్వాత గ్యాస్ నుంచి తీసి ఇలా విజిల్ మొత్తం పోయిన తర్వాత ఇక్కడ విజిల్ అయితే తీసాను. తర్వాత ఒకసారి గరిటె తీసుకొని మొత్తం అయితే అన్నం అయితే కలిసేలాగా అయితే కలుపుకుంటున్నానండి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఒక బౌల్లోకి తీసుకొని అన్నం అంతా బౌల్లోకి అయితే వేసుకుంటున్నా. ఇక్కడ కొంచెం చల్లారాలి. ఎందుకంటే అన్నం మీద వేడిగా ఉన్నప్పుడే పాలు పోసామంటే ఎక్కువ పీల్చుకుంటుంది. అందుకని ఈ విధంగా అయితే కొంచెం చల్లార పెట్టుకున్నాను. అన్నం కూడా ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా మొత్తం అయితే మ్యాచ్ చేసుకుంటున్నా చూడండి. ఇక్కడైతే నేను ఒక 2 కప్పులు పాలు అలానే 2 కప్పులు ఫ్రెష్ పెరుగు అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను గేదె పాలు అయితే పోస్తున్నానండి. ఎందుకంటే మాకు గేదెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ గేదె పాలు అయితే పోసుకుంటున్నా. మీరైతే మామూలు ప్యాకెట్ పాలైనా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను అలానే పెరుగు కూడా గేదె పెరుగు అయితే ఈ విధంగా తీసుకుంటున్నా. కుండ పెరుగు ఫ్రెష్ పెరుగు అయితే చూడండి ఈ విధంగా పాలు పోసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటున్నానండి. చూడండి అప్పట్లో అయితే వాళ్ళు పాలు పోసేవాళ్ళు కాదు. ఇక్కడ నేనేంటంటే ఎక్కువ శాతం పెరుగేస్తే కొంచెం మీకు ఏమైనా పులుపు వస్తుందని ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే 2 కప్పులు పాలు అయితే పోసుకున్నాను. కాచి చల్లార్చిన పాలండి అవి కూడా. తర్వాత 2 కప్పులు పెరుగు అయితే తీసుకుంటున్నాను. ఫ్రెష్ పెరుగు చూడండి. ఈ విధంగా అయితే పెరుగైతే తీసుకుంటున్నాను. అప్పట్లో వాళ్ళు నైవేద్యం అంటే ఎక్కువ శాతం ఇదే పెట్టేవాళ్ళండి. అమ్మవారు గ్రామదేవత చల్లగా ఉండాలి, చల్లగా చూడాలి అనే వాళ్ళైతే ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నారు. ఆటలమ్మ అమ్మవారు లేకపోతే ఇంకా బర్రెలు ఈనప్పుడైనా అమ్మవారికి అయితే నైవేద్యం కింద పెడుతూ ఉంటారండి. చూడండి ఈ విధంగా అయితే 2 కప్పులు పెరుగు అయితే వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకుంటున్నానండి. ఇది నేను ఓవర్ నైట్ అయితే చేస్తున్నానండి. మార్నింగ్‌కు నైవేద్యం కింద పెట్టడానికి ప్రసాదం కింద పెట్టడానికి ఈ విధంగా అయితే నైట్ అయితే చేసుకుంటున్నాను. ఇది చేసేటప్పుడు నేనైతే స్నానం చేసి శుభ్రంగా అయితే నైవేద్యం కింద అయితే చేసుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా అయితే మొత్తం ఒకసారి కలిసేలాగా అయితే పెట్టుకుంటున్నా. తర్వాత ఇక్కడ నేను ఎక్కడ కూడా సాల్ట్ అయితే వేయలేదండి. మేము సాల్ట్ అయితే వేయము అమ్మవారికి పెట్టేటప్పుడు. చూడండి తర్వాత ఈ విధంగా మూత పెట్టి ఓవర్ నైట్ అయితే ఈ విధంగా వదిలేశానండి. తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ స్నానం చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం కింద పెట్టడానికి నేను పూజ చేసుకునేటప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి మళ్ళీ మూత తీసి అంటే గరిటె పెట్టి ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను చూడండి. ఇక్కడ కొంచెం పెరుగు పాలు పోసాం కదా కొంచెం గట్టిగా అన్నట్టు అనిపించింది. మీకు కావాలంటే వాటర్ కూడా అయితే వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇలానే పెట్టాను. అలానే చిన్న చిన్న ఆనియన్స్ ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నానండి. మేము ఎక్కడ కూడా సాల్ట్ వేయలేదు చూశారు కదా, సాల్ట్ వేయలేదు కానీ ఆనియన్స్ ముక్కలు అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నా. చూడండి ఈ విధంగా ఆనియన్స్ ముక్కలు కూడా కట్ చేసుకొని ఈ విధంగా అయితే ఒకసారి మళ్ళీ అయితే ఆనియన్స్ ముక్కలు అన్ని రైస్కు పట్టేలాగా పెరుగన్నానికి పట్టేలాగా అయితే ఈ విధంగా అయితే కలుపుకుంటున్నా. చూశారు కదండి ఈ విధంగా అయితే పెరుగన్నానికి కలిసేలాగా అయితే ఈ విధంగా అయితే కలుపుకుంటున్నా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మా ఊర్లో అయితే అంటే అమ్మవారికి పెట్టిన తర్వాత చిన్నపిల్లలకి అయితే పెడతా ఉంటారండి. ఇక్కడ చిన్నపిల్లలు ఎవరున్నారు మనమే నైవేద్యం కింద అయితే తీసుకోవాలండి. తర్వాత ఇక్కడ ప్లేట్లకు అయితే తీసుకుంటున్నాను నేను నైవేద్యం కింద పెట్టడానికి. చూడండి ఈ విధంగా ప్లేట్లకు అయితే తీసుకొని నేను ఇక్కడ అమ్మవారికి అయితే పెడుతున్నానండి. నేను ఇక్కడ ఆదివారం రోజు అయితే అమ్మవారికి అయితే పెడుతున్నానండి. ప్రతి ఆదివారం కూడా అమ్మవారికి ఇలా దద్దోజనం పెట్టుకోవాలని అనుకున్నానండి. అందుకే ఈ ఆదివారం అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను నైవేద్యం వచ్చేసి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా పెట్టుకోవాలనుకుంటే ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. చాలా మంచిగా ఉంటుంది. మన ఒంటికి తీసుకున్నా కూడా చాలా చలవ అయితే చేస్తూ ఉంటుందండి.
చూడండి ఈ విధంగా అయితే నైవేద్యం కింద అయితే పెట్టుకున్నానండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు అందరికీ నమస్తే అండి. కంపల్సరిగా మీకు ఈ వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి. కంపల్సరిగా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమందికి అనేది రీచ్ అవుతుంది. ప్లీజ్